బ్రేకింగ్ న్యూస్ తమిళనాట కొత్త రాజకీయ శక్తిగా టీవీకే పార్టీ కనిపిస్తుంది. విజయ్ దళపతి మాత్రం తన ప్రభంజనం ఏంటో చూపిస్తూ ఉన్నాడు. అయితే మార్నింగ్ ఎప్పుడైతే ఈ యొక్క ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఏ రౌండ్ పూర్తయినా కూడా విజయ్ దళపతి ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. టీవీకే పార్టీ అగ్రస్థానంలో కనిపిస్తూ ఉంది. అయితే విజయ్ దళపతి గారు స్వతహాగా 2 చోట్ల పోటీ చేశారు. ఆ 2 చోట్ల కూడా ఈయననే ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. అధిక ఓట్లు అనేవి ఈయన పార్టీకే కనిపిస్తూ ఉన్నాయి. అయితే స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైతే విజయ్ దళపతి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు అని చెప్పేసి మనకు తెలిసిందో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా హాట్ టాపిక్గా ఈయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మధ్యలో తన కుటుంబ కలహాలు కానీ తన సినిమా గురించి కలహాలు కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అన్ని చిక్కుముళ్ళు ఉన్నా కూడా ఆయన మాత్రం ఏమాత్రం కూడా అధైర్యపడకుండా ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా తను ఖచ్చితంగా జనాల సేవ కోసం ముందంజలో ఉండాలి, జనాలకు నేను సేవ చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆయన మాత్రం జనాల్లో ప్రచారంలో కానీ ఈ యొక్క పార్టీ గురించి కానీ ఎప్పుడు కూడా దాని గురించే దృష్టి సారించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆయన యొక్క కష్టానికి ఫలితం ఏంటనేది క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఆయన మొదటిసారి పోటీ చేస్తున్నాడు సినిమా రంగం నుంచి వచ్చి, ఖచ్చితంగా గెలవకపోవడానికి ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి చాలామంది అన్నారు. కానీ వాళ్ళందరి అంచనాలన్నీ కూడా తారుమారుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓట్ల లెక్కింపులో ఒక్కొక్క రౌండ్ పూర్తవుతున్న కొద్దీ ఆయనకు సీట్లు అనేవి ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకంటే ముందుతోని పోల్చుకుంటే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే 108 నుంచి 113 స్థానాల వరకు కనిపించారు, ముందంజలో కనిపించారు. అయితే ఇప్పుడు ఏంటంటే డిఎంకే పార్టీకి కొంచెంగా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. 50 ఉన్నటువంటి డిఎంకే పార్టీ స్థానాలు 70కి వచ్చేసాయి. అదేవిధంగా 113 స్థానాలు ఉన్నటువంటి టీవీకే పార్టీ 105, 103 స్థానాలకు వచ్చేసింది అనమాట. బట్ ఇంకా కూడా టీవీకే పార్టీ మాత్రమే ముందంజలో ఉంది. ఖచ్చితంగా అధికారం మాత్రం టీవీకే పార్టీ విజయ్ దళపతి గారే సొంతం చేసుకుంటారు. సో ఆయనే తమిళ రాష్ట్రానికి ఖచ్చితంగా సీఎం అవుతారు అని చెప్పేసి జనాలు మాత్రం ఇంకా గట్టిగా నమ్ముతూనే ఉన్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా టీవీకే పార్టీ సీఎం విజయ్ దళపతి అని చెప్పేసి ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో మరి తిరుగులేని శక్తిగా ఒక రాజకీయ శక్తిగా ఆయన రూపుదిద్దుకున్నాడు. ప్రభంజనం ఏంటని చూపిస్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా విజయ్ దళపతి గారు సినిమా రంగం నుంచి వచ్చినప్పటికీ సినిమా రంగంలో అంటే ఎదురులేని పాపులారిటీ ఉంది ఆయనకు సినిమా రంగంలో. అయితే ఆయన సడన్గా ఇట్లా రాజకీయ రంగంలోకి వచ్చాడు కాబట్టి గెలవకపోవచ్చేమో, ఇంత తొందరగా జనాలు నమ్మరు కదా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు దశాబ్దాల నుంచి కూడా అన్నా డిఎంకే పార్టీ కాకపోతే డిఎంకే పార్టీ, సో ఈ విధంగా వీళ్ళిద్దరి రాజకీయాలే జరిగేవి. అయితే ఇప్పుడు ఏంటంటే జనాలు ఎక్కడైనా కూడా కొత్తదనాన్ని ఖచ్చితంగా కోరుకుంటారు. సో మరి వీళ్ళు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈయన వస్తే ఎలాంటి పనులు చేస్తాడు అని కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, సో వీటన్నిటి పరంగా కూడా జనాలు ఎప్పుడూ లేని విధంగా తమిళనాడు రాష్ట్రంలో 85% పైగా ఓటింగ్ జరిగింది. అందులోనూ ముఖ్యంగా మహిళలు, యూతే కీలకమైన పాత్ర పోషించారన్నమాట. సో ఏ రాష్ట్రమైనా కూడా ఎవరైనా కూడా గద్దెనెక్కాలన్నా గద్దె దిగాలన్నా కూడా మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కాబట్టి సో మరి ఇప్పుడు కూడా విజయ్ గారికి పట్టం కట్టబోతున్నారనే మాట చాలా గట్టిగా వినిపిస్తుంది. సో మొత్తానికైతే తమిళ రాష్ట్రంలో విజయ్ దళపతి గారు తిరుగులేని పార్టీ, ఒక శక్తితోని కూడుకున్నటువంటి టీవీకే పార్టీ అనే విధంగా మాట్లాడుతున్నారు. సో మరి ఖచ్చితంగా ఈసారి గద్దెనెక్కేది విజయ్ దళపతి గారనే మాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్టిగా వినిపిస్తుంది. సో మరి మీ అభిప్రాయం కూడా అదేనా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.